ఏమైంది? ఆపవే, ఆపు. ఏమైంది చెప్పు. ఏమైంది? అరే చెప్తాను గని ఈరోజు ఏమైందో తెలుసా? ఈ రోజు నేనెంత ఆనందంగా ఉన్నానో తెలుసా? సరసు నీ తిట్లు దీవెనలైనాయి గని నీ ప్రేమ మీ అక్క ఆశీస్సులు నిజంగానే నాకున్నాయని ఈ రోజే తెలిసింది. ఏందయ్యా? ఏమైంది బిడ్డా? ఏమైందని చిన్నగా అడుగుతున్నావేంటయ్యా? నిజంగానే అద్భుతం జరిగింది. ఈరోజు ఫంక్షన్లో అసలు ఫంక్షన్లో నువ్వేం చేసినవే? ఏదో పర్ఫార్మెన్స్ చేసినావంట. ఓ చంద్రిక చెప్పేసిందా? అవును, ఈరోజు నేను మంచిగా పర్ఫార్మ్ చేసినా అని అందరూ మెచ్చుకున్నారు తెలుసా? అఖిలాండేశ్వర్ గారు కూడా వచ్చారమ్మా. వచ్చినట్టు నీకెట్లా తెలుసయ్యా? ముందు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, ఆవిడొచ్చింది. ఆవిడే కదా మా చీఫ్ గెస్ట్. ఆవిడ నేను చూసిందా? అయ్యో గాని చూడకుండా ఎట్లుంటది? ఆవిడ ముందే కదా నేను పర్ఫార్మెన్స్ చేసింది. ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయినాయి. నేనిప్పుడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో మీకు తెలుసా? అఖిలాండేశ్వర అమ్మగారు సౌందర్యాన్ని గుర్తుపట్టలేదా? ఏమిరగదీసావని అంత ఆనందపడుతున్నావు? ఫెయిల్ అయిన సబ్జెక్టులన్నీ పాస్ అవుతానే. నీ తెప్పి పొడుపు మాటలుండు. మన వీధిలో కూడా నేను తలెత్తుకుని తిరగొచ్చు. ఫెయిల్ అయినా అని ప్రతి ఒక్కరూ నన్ను ఎక్కిరించేవాళ్ళే. బిడ్డా, అంటే ఇప్పటిదాకా నువ్వనేది పరీక్షల గురించా? అవును, మరి మీరేమనుకున్నారు? హలో, ఏంటి కొత్తగా పెళ్లి చూపుల్లో చూసుకున్నట్టు అట్లా చూసుకుంటున్నారేంటి? అడుగుతుంది మిమ్మల్ని. మీరు దేని గురించి అనుకున్నారు? మేమేమనుకుంటాం బిడ్డా? ఎందుకంత ఆనందంగా ఉన్నావో నాకు సరస్కి అర్థం కాలేదు. అద్దా గనీ సరసు, మీకు చెప్పకుండానే పర్ఫార్మెన్స్ చేసిన అని కోపంగా లేదు కదా? అదేం లేదులే బిడ్డా. సరసు నీకూడానా? నువ్వే దూల పని చేయకపోతే నిన్ను తిట్టడం నాకేమైనా సరదా అనుకున్నావా? కాదనుకో. అది నువ్వింకా పోపుల డబ్బా చూడలేదా సరసు? పోపుల డబ్బానా? గోకుడు ఆపి సరిగ్గా చెప్పు. అంటే అడిగితే నువ్వెలాగూ డబ్బులు ఇవ్వవని కాలేజీలో కూడా నేనే గెలుస్తానని ఛాలెంజ్ కూడా చేశాను. అందుకే తప్పైనా తప్పలేదు సరసు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఏమంటున్నవే? నువ్వేదో తింగర్ పని చేసినావు కదా? అది మళ్ళీ కోపం వస్తుంది నీకు. నేను పాస్ అయితే నాకు కొత్త బట్టలు బంగారం కొంటనన్నావు కదా, అవే వద్దు సరసు, సరేనా? పోపుల డబ్బా బంగారం అంటున్నావంటే అందులో డబ్బులు. అందుకేనా పొద్దున మా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నావు? ఏంటా ఉన్నట్టుండి నీలో ఇంత మార్పు అనుకున్నాను. అదంతా నీ మాయ అన్నమాట. నీ కాళ్ళు చేతులు విరగొట్టినా తప్పులేదే. ఎందుకు? నేనేం తప్పు చేసినా అని అడగకుండా డబ్బులు తీసుకున్నాను అంతే. అయినా ఒక మాట అడగాల్సింది కదా అది కాదయ్యా. అబ్బబ్బబ్బబ్బా, సరిపోతారే అయ్యా కూతుళ్ళు. దొంగతనం చేస్తే గట్టిగా అరిచి 4 తగిలించి బుద్ధి చెప్పకుండా ఒక్క మాట అడగచ్చు కదా బిడ్డా అంట. సరసు వదిలేవే, ఇప్పుడేమైందని? గాడిద గుడ్డయింది. ఇది చేసే పనులు ఇట్లుంటాయి. ఒక్క మాట నేను నోరు తెరిచి అడిగితే నేను గయ్యాలి గంపని. అయినా మీరు ఒకటేగా, నేనేగా పరాయిదాన్ని. సరసు, ఇన్ని రోజులు బిడ్డ చదువు గురించేగా నీ దిగులు. ఇప్పుడు పాస్ అవుతుంది కదా. అయినా ఇంకో కాలేజీలో వెళ్లి చేరాలన్నా మొదటి సంవత్సరం పాస్ అవ్వాలి కదా సరసు. మళ్ళీ ఇంకొక కాలేజ్ ఏందయ్యా? ఈ కాలేజ్ మంచిగానే ఉంది కదా. చెప్పినా కదా బిడ్డ, నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదని. ఇప్పుడు ఎందుకు అవుతుందయ్యా? ఇక్కడే ఉంటామని మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పొచ్చు కదా. సర్లే బిడ్డ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు.
ఏదో చేస్తానని చెప్పి ఏమీ చేయలేకపోయావు భవాని. దాని పర్ఫార్మెన్స్ ని మెచ్చుకొని ఆడిటోరియం అదిరిపోయేలా చప్పట్లు కొట్టారు. నీ చెవులు కూడా చిల్లులు పడుంటాయి. ఒకసారి మిస్ అయితే ఇంకోసారి గురి తప్పదే. ఈ మాటలకేమీ తక్కువ లేదు. అదేమో చెలరేగిపోతుంది. ఆ సౌందర్యని ఇప్పుడు కాలేజీలో హీరోయిన్లా చూస్తుంటారు. గింజుకోకే, కొంచెం ప్రశాంతంగా ఉండు. బాగుని బాగుని గ్రానీ ఎక్కడుంది? మేం ఒకటి ఆలోచిస్తుంటే నువ్వొకటి అడుగుతావేంటి కృష్ బాబు? గ్రానీ స్టేజ్ మీదకి రాకుండా వెళ్ళిపోయింది. రీజన్ ఏంటో కనుక్కోవాలని లేదా మీకు? ఆ దొంగ గురించి తెలిసిందేమో. గ్రానీ వాణ్ణి పట్టుకోవడానికి వెళ్ళుంటుందా? ఫ్లాష్ న్యూస్. ఘట్టంలేని గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి 25 కోట్లు కొల్లగొట్టిన ఘరానా దొంగ. అక్క, చూసావా? ఏంటది? వాడు కోట్లు దోచేశాడా? ఇది నిజమా అక్క? అవును మేడం. హా? 25 కోట్లు అంటే 2500 లక్షలు. ఎంత కష్టపడితే వస్తుందయ్యా అంత డబ్బు? నిన్ను నమ్మి కాపలాగా పెడితే ఇలా జరిగిందేంటయ్యా శేఖర్? శేఖర్ అంకుల్ కి డబ్బు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమంటే చూసుకునేవారు. అకౌంట్లో నుండి డబ్బుల్ని తీసేశాడంటే ఆ దొంగ ఎంత తెలివైన వాడో ఆలోచించండి. డబ్బు సరే, అఖిలక్క ఇమేజ్ డ్యామేజ్ అవదా? వాడెవడో ఛాలెంజ్ చేశాడన్నారు కదా. అన్నంత పని చేశాడుగా. అకౌంట్లో డబ్బులు తీశాడంటే శేఖర్, నీ పొరపాటు నిర్లక్ష్యం కూడా ఉంది. నిజమే మేడం. నీ తప్పేం లేదు శేఖర్. ఆ దొంగ రస్కిల్ దొరికిపోతాడన్న ఆశతో వాడి ఎత్తుకి పై ఎత్తులు అంచనా వెయ్యలేకపోయాం. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన ఈ అఖిలాండేశ్వరే తల వంచుకోవాల్సి వస్తుంది. లేదు మేడం, మీరు అలా అనుకోకండి. ఆ డబ్బును వాడిని పట్టుకుంటే వాడు ఇంతవరకు చేసిన దోపిడీలు కూడా బయటపడతాయి. అప్పుడు మీ ఇమేజ్ రెట్టింపు అవుతుంది మేడం. 25 కోట్లు దొంగతనం చేసిన వాడి ఫోటోని మా జీ 24 గంటల ఛానల్లో ప్రసారం చేస్తున్నాం. బ్యాక్ షాట్లో ప్రొఫైల్లో ఫోటో కనిపిస్తుంది కానీ వాడి పూర్తి మొహం రివీల్ కావట్లేదు. ఈ టీవీ వాళ్ళు మనకు పజిల్ పెడుతున్నారా? ఫేస్ చూపించకపోతే ఎలా గుర్తుపట్టేది? మోడర్న్ గానే ఉన్నాడు. ఊరుకోవే, వాడేమన్నా మోడలింగ్ చేస్తున్నాడా? వాడి వేషం బట్టి చూస్తుంటే మనల్ని డైవర్ట్ చేయాలని ట్రై చేశాడు. ఎక్కడో చూసినట్టుంది కదూ. అలా అనిపించేలా చేశారు మేడం. నిన్నటి వరకు దొంగగానే వాడిని పట్టుకోవాలనుకున్నాను శేఖర్. ఇప్పుడు వాడు మన శత్రువైపోయాడు. శత్రుశేషం లేకుండా చేయాలి. చంపేస్తావా అక్క? లేదు, కానీ ఏం చేస్తానో చెప్పను. శేఖర్, చెప్పండి మేడం. వాడికి గాయమై రక్తం వచ్చిందన్నారు కదా. ఎస్ మేడం. ఏసీపీకి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. హలో, నమస్తే సార్, మేడం గారు మాట్లాడతారంట. ఇదిగోండి మేడం. ఏసీపీ గారు, చెప్పండి మేడం. ఆ దొంగ రక్తపు మరకల్ని ల్యాబ్కి పంపించి డిఎన్ఏ రిపోర్ట్స్ త్వరగా వచ్చేలా చూడండి. అలాగే మేడం. ఇంతకు ముందు మాకున్న శత్రువులు గాని వాళ్ళకి సంబంధించిన వాడు అయ్యుంటాడేమో తెలిసిపోతుంది. రేపట్లోగా నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. క్రేష్, గ్రానీ ఇంతకు ముందు నిన్ను అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకున్నాడు. ఈరోజు మనం కాలేజీలో ఉన్నప్పుడే కోట్లు మాయం చేశాడంటే వాడికి కాలేజీలోనే నెట్వర్క్ ఉంది.
మీ ఫ్రెండ్స్ని వాకప్ చేయండి. వాడికి సంబంధించిన ఏ చిన్న సమాచారం దొరికినా దొరికిపోతాడు. ఎస్ గ్రాని. శేఖర్, మేడం. గాయమయ్యాక ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నట్టు లేదు వాడు, అవునా? లేదు మేడం. రక్తం వచ్చినా దొరికిపోతానని పరిగెత్తాడు. షూట్ చేశారా అంకుల్? నో, పరిగెత్తుతుంటే రాడు విసిరాను. దాని కొసలు చీరుకుపోయి రక్తం వచ్చింది. ఇంకొంచెం లోతుగా దిగి ఉంటే అక్కడే కూలిపోయేవాడు. ఆ గాయం ఇప్పట్లో తగ్గదు. ఏ హాస్పిటల్కి వెళ్ళాడో కనుక్కోండి. ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి. నడుముకి దెబ్బ తగిలింది. ఆ గాయం వల్లే దొరికిపోతాడు మేడం. దొరికాడంటే వాడు దొంగగా ఎందుకు మారాను భగవంతుడా అనుకోవాలి. తనని కన్న తల్లిదండ్రులకి ఎందుకిలాంటి పేరు తీసుకొచ్చాన్రా అని కుమిలిపోవాలి. ఘట్టమనేని అఖిలాండేశ్వరితో పెట్టుకుంటే ఆ గాయం చచ్చేదాకా పచ్చిగానే ఉంటుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ అమ్మా! అభి, ఏమైందిరా? రేయ్, ఈ గాయం ఏంట్రా? చిన్న దెబ్బలేరా. ఇంత పెద్ద గాయంతో రక్తం పోతుంటే చిన్న దెబ్బ అంటావేంట్రా? పద హాస్పిటల్కి వెళ్దాం. రే సూర్య, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే ఈ గాయమే నన్ను ఈ లోకానికి దొంగగా పరిచయం చేస్తుందిరా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, డబ్బు కోసం వెళ్ళినప్పుడు ఆ అఖిలాండేశ్వరి మనిషి గుడ్డలు ఒకటి విసిరాడ్రా. అదిలా గాయం చేసింది. నా కేస్ కరెక్ట్ అయితే ఆ అఖిలాండేశ్వరి పోలీసులని అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఇన్ని రోజులు నువ్వు నా గురించి భయపడిందే జరుగుతుందిరా. అలా భయపడి ఇక్కడే ఉంటే ఎలారా? చూడు ఎంత రక్తం పోతుందో. ఇలానే ఉంటే తగ్గిపోతుందనే చిన్న గాయం కాదురా ఇది. పద వెళ్దాం. రే పర్లేదురా, నువ్వు కట్టు చాలు, అదే సెట్ అయిపోతుంది. అంతకు తగ్గకపోతే 2 days తర్వాత వెళ్దాం. నువ్వు ముందడిగిరా, ఒక్క నిమిషం ఆగు. అదే సూర్య, ఏం కాదురా, కాస్త వచ్చుకోరా. అయిపోయింది. రే వచ్చుకోరా, కాసేపు ఆగరా.
చాలా రేయ్, అభి ఓపిక పట్రా. అయిపోయిందిరా. అభి, నిజంగా నిన్ను కన్న తల్లి ఎవరో కాని నిజంగా దేవతరా. నిన్ను మాకోసమే కన్నట్టుంది. అమ్మా, ఎక్కడున్నావో కాని నీ బిడ్డను నువ్వే కాపాడుకోవాలమ్మా. ఏయ్, ఏంట ఈ టైంలో వచ్చాం? ఇంట్లో సరస్సు తిట్టిందా ఏంటి? అదంతా తర్వాతే. ఒకసారి అభి వాళ్ళకి ఫోన్ చేయి. అభికి ఎట్లుందో ఏంటో. ఎలా ఉందో ఏంటే? అభికి ఏమైంది? అభికి పెద్ద గాయమైందే. గాయమా? అవునే. నాకోసమే గదిలో జారిపడి పెద్ద సువ్వ గుచ్చుకుపోయింది. రక్తం కూడా చాలా పోయింది. అయ్యో, ఈ విషయం అక్కడే ఎందుకు చెప్పలేదే? అందరికీ చెప్పి రాద్దంతం చేయకొని అరిచిండే. అందుకే నీకు కూడా చెప్పలేదు. ఆ గాయంతోనే నాకోసం నాటకం కూడా వేసిండే. సచ్చినోడు సచ్చినోడు అంటూ రోజు నోరు పారేసుకుంటున్నా. కాని వాడు మంచోడేనే. ఇప్పటికైనా నీకు అభి గురించి అర్థమైనందుకు చాలా హ్యాపీగా ఉందే. నాకు చాలా భయంగా ఉందే. ఒకసారి అభి వాళ్ళకి కాల్ చేయి. ఏడున్నాడో తెలిస్తే పోయి పలకరించొద్దాం. అతని దగ్గరికి ఈ టైంలో అంటే సరసు గోల చేస్తుంది. అందుకే నీ దగ్గరకని చెప్పొచ్చినా. ఫోన్ చేయి. రింగ్ అవుతుందా చంద్రిక? అలాగే ఉండరా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. చంద్రిక, ఒకసారి గ్యారేజ్ దగ్గరికి వెళ్దామా ప్లీజే? గొడవ పట్టానికంటే వద్దంటాను గాని పలకరించడానికంటే వద్దంటానా? పద వెళ్దాం. ఒకవేళ మనకి ఆలస్యమైతే సరస్సు ఫోన్ చేస్తుంది. అప్పుడు నీకాన్నే ఉన్నానని అత్తయ్యని చెప్పమనవే. అలాగే, తొందరగా. రారా, పద పద. రే అభి, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిదనిపిస్తుందిరా. ముందు మొబైల్ ఇవ్వరా, న్యూస్లో ఏమొచ్చిందో చూద్దాం. పాత కోట్లు కొల్లగొట్టిన ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ దొంగ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే కోణంలో కూడా విచారిస్తున్నారు.